వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మనం? వచ్చేసేయండి నాతో పాటు. ఫస్ట్గా ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకోండి. సో దానిని హాఫ్ సరిపోతుంది మనకి, ఫుల్ అవసరం లేదు. నేనైతే హాఫే తీసుకున్నాను ఈ కర్రీకి, ఎందుకంటే ఇద్దరు మనుషులకు సరిపడా క్వాంటిటీ తీసుకుంటున్నానండి. తర్వాత బీన్స్ కొంచెం, తర్వాత క్యాప్సికమ్ చాలా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసేసుకోండి. తర్వాత క్యారెట్ కూడా చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసేసేయండి, చిన్న పీసెస్ అసలు వద్దు. సో పెద్దగా ఉంటేనే ఆ కర్రీ అనేది అందులో తింటూ ఉంటే చాలా బాగుంటుంది, సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి పెద్ద మనకి ఏమనిపించదు. తర్వాత ఆనియన్స్ తీసేసుకోండి, వాటిని చాలా చిన్న చిన్నగా. తర్వాత నెక్స్ట్ టమోటా, అది కూడా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి, పెద్ద సైజ్ కట్ చేయొద్దు. తర్వాత కాలీఫ్లవర్ని మొత్తం మనం ఒలిచేసుకుందాం, ఎందుకంటే దాంట్లో బగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో దాన్ని బాగా క్లీన్ చేసేసి, నేనైతే 2-3 టైమ్స్ వాష్ చేస్తానండి లోపల, ఎందుకంటే చాలా బగ్స్ అయి ఉంటాయి ఎక్కువ. దానివల్ల 2-3 టైమ్స్ అయితే వాష్ చేస్తాను, పక్కకి పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేయండి, ఒకసారి అయితే వాష్ చేయొద్దు. సో మొత్తం పెట్టేసుకున్నాం. తర్వాత కరివేపాకు తీసుకోండి. ఇందులోకి మెయిన్ వచ్చేసి పెరుగండి. తర్వాత నేను ఎవరెస్ట్ తీసుకున్నానండి, గరం మసాలా. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే తీసుకోండి. ఒకవేళ వేయాలనుకుంటే వేయచ్చు, వేయకూడదు అంటే వేయకూడదు, పర్వాలేదు. కానీ కొంచెం గరం మసాలా వేస్తే కొంచెం ఇంకా బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి నేను వేసాను. తర్వాత సిమ్లో స్టార్ట్ చేసేద్దాము. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుందానండి. బాండీ పెట్టేసుకున్నాను నేను. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. తర్వాత వెంటనే కొంచెం మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీలో. లైట్గా వేయండి, ఎక్కువ వద్దు, చేదు వచ్చేస్తుంది మళ్ళీ. సో పచ్చిమిర్చి వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా, బ్రౌనిష్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. బాగా వేయించుకున్నాక తర్వాత కొంచెం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మూత తీసేసుకొని బాగా కలపండి ఒక 2 నిమిషాలు. చాలా టేస్ట్గా రావాలంటే ఆనియన్స్ బాగా మనకి మెల్ట్ అయిపోవాలి, ఇలా ఉండొద్దు. తర్వాత క్యారెట్ వేసేసేయండి, బీన్స్, ఈ 2 వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇది కొంచెం కుక్ అవుతుందండి. తర్వాత ఈ కాలీఫ్లవర్ వేసేసుకోండి, దాన్ని కలిపేసేయండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోండి. మనం ఎన్ని కలిపి మూత పెట్టేసి ఇప్పుడు మనం క్యాప్సికమ్ తీసుకుందాము. క్యాప్సికమ్ అండ్ టమోటో కూడా ఒకటేసారి వేయాలండి, ఎందుకంటే క్యాప్సికమ్ బాగా మెల్ట్ అయిపోతుంది. బాగా మెత్తబడిపోతే ఇష్టంగా తినలేరు ఇంట్లో పిల్లలు వాళ్ళు, కొంచెం అది అందుకని నేను లాస్ట్లో వేస్తాను. తర్వాత టమోటో వేసేసేయండి. క్యాప్సికమ్ వేసిన వెంటనే బాగా కలిపేసేసి అందులో పెరుగు వేసేసేయండి. కొంచెం మగ్గిన తర్వాత వెంటనే పెరుగు తీసేసుకోండి. కర్డ్ వేస్తే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి కర్రీ. అది తినాలనిపిస్తుంది. తినలేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కరివేపాకు కూడా వేసేసేయండి. బాగా కలిపిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేయగానే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చూడటానికి మటుకి. సో అంతే టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ మంది. తర్వాత ఇవన్నీ కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్, అదే ఒక 5 to 10 మినిట్స్ వరకు దాన్ని బాగా కుక్ చేసేయాలండి. కుక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కలిపేస్తున్నాను. నేనైతే మళ్ళీ హాట్ వాటర్ తీసుకుంటానండి. కొంచెం సాల్ట్, తర్వాత కారం వేసేసుకొని, కారం వేసేసిన తర్వాత బాగా కలిపేసి అందులో కొంచెం గరం మసాలా లైట్గా వేయండి, ఎక్కువ వద్దు. సో లైట్గా గరం మసాలా వేసేసి అందులో నేను హాట్ వాటర్ తీసుకుంటానని చెప్పాను కదా, హాట్ వాటర్ తీసేసుకుంటున్నానండి. హాట్ వాటర్ బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని మూత పెట్టేసిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. మనకి 5 మినిట్స్ ఇంకా మూత పెట్టేసుకుంటాం. తీసేసి కొత్తిమీర చేసుకున్నాం, మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ రూపంలో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.